మైనా స్టోరీస్. నీది కూడా ఇండియానే కాబట్టి వచ్చేటప్పుడు మన ఇంట్లో పని చేయటానికి ఎవరినైనా తీసుకురా అజిత్ ఓకే డార్లింగ్, తప్పకుండా తీసుకొస్తాను. అని అంటాడు. మనస్సులో అజిత్, ఆహా, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకున్నా నాకు ఏ ఇబ్బంది ఉండదు. నేరుగా తనని కూడా తెచ్చి ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అని అనుకొని సంతోషంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు అజిత్. అజిత్ ఫ్రెండ్ సుజల్ అక్కడికి వస్తాడు. ఏంట్రా, అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి రమ్మన్నావు? నేను ఇండియాకెళ్తున్నాన్రా. అవునా? సడన్గా ఈ ట్రిప్ ఏంటి? నేను పెళ్లి చేసుకోబోతున్నాన్రా. వాట్? మళ్ళీ పెళ్ళా? ఆల్రెడీ చేసుకున్నావు కదా. నేను అమెరికా స్టైల్లో పెళ్లి చేసుకున్నానని ఇండియాకు కోపం వస్తుంది కదా. అందుకే ఇండియా స్టైల్లో కూడా పెళ్లి చేసుకుందామని. పైగా 2 భార్యలు మెయింటైన్ చేయాలనేది నా డ్రీమ్. ఏంట్రా, ఈ విషయం జెన్నిఫర్కి తెలిస్తే చాలా డేంజర్ కదా. నేనేమైనా పిచ్చోడ్నా తనకి చెప్పటానికి? మరి 2ని ఎలా మెయింటైన్ చేస్తావురా? నువ్వే చూస్తావుగా. కేర్ఫుల్ రా. ఫారిన్ అమ్మాయిలు చాలా స్పీడ్. వాళ్ళని మోసం చేశావని తెలిస్తే కోర్టు కేసులు భరణం తీసుకోవటమే కాకుండా జీవితాంతం జైల్లో పెట్టిస్తారు. అసలే ఫారిన్ చట్టాలు చాలా దారుణంగా ఉంటాయి. రేయ్, అవి జరుగుతాయో లేదో గాని నువ్వు మాత్రం తెగ భయపెట్టేస్తున్నావురా బాబు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. అలా ఏం కాదులే, డోంట్ వర్రీ. నువ్వు నిజంగా ప్లేబాయ్రా. మరి ఇండియా నుంచి పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయిని ఎక్కడ పెడతావు? అదే ఇంట్లో. వాట్? 2ని ఒకే ఇంట్లోనా? నీది మామూలు గుండె కాదురా బాబు. నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. కానీ జాగ్రత్త రోయ్, తేడా పడిన రోజు నీ పని ఇత్తడైపోద్ది. అప్పుడు తిప్పలప్పుడు చూసుకుందాంలే గాని నేనిప్పుడు ఇండియా వెళ్తున్నాను కదా. అక్కడ నా గురించిన ఏ విషయం కూడా నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయబాకు. అసలే నీకు సోషల్ మీడియా పిచ్చెక్కువ. మర్చిపోయి నాకు అక్కడ జరగబోయే పెళ్లి గురించి పోస్ట్ చేసావనుకో, ఇక నా పని అవుట్. జెన్నిఫర్కి దొరికిపోతాను. బాగా గుర్తుపెట్టుకో. సరేలే, నేనేం పోస్ట్ చేయనులే అని అనుకుంటారు. అజిత్ ఇండియా వచ్చేస్తాడు. పనిమీద పట్నం వచ్చిన కృష్ణయ్యకి అతని స్నేహితుడు పెళ్లిళ్ల బ్రోకర్ అయిన రాఘవ కనిపిస్తాడు. రే రాఘవ, రే కృష్ణ, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఏదో అలా ఉన్నానులేరా. ఏమైందిరా, అలా జీవం లేని వాళ్ళలాగా మాట్లాడుతున్నావు? ఏముందిరా, ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయలేని నాలాంటి పేద తండ్రి ఇలా కాక మరి ఎలా ఉంటాడురా? ఏంటోరా, ఎంతోమందికి పెళ్ళిళ్ళు కుదురుస్తున్నాను, కానీ మన సుభద్రకి మాత్రం సంబంధం చూడలేకపోతున్నాను. ఏ అబ్బాయి చూసినా లక్షలకు లక్షలు కట్నాలు అడుగుతున్నారు. నిజమేరా, కానీ ఎలాగోలా నా కూతురికో సంబంధం చూసి పుణ్యం కట్టుకోరా. నువ్వు నాకు చెప్పాలా ఏంట్రా? అది నా బాధ్యత. కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహం చేసుకునే అబ్బాయి ఎక్కడైనా దొరుకుతాడేమోనని వెతుకుతున్నాను, కానీ ఒక్కడూ కంటపడటం లేదు. అవునరా, అలాంటి అబ్బాయి దొరకటం కష్టమే. కనీసం నా తాహతకు తగ్గ సంబంధం అయినా చూడరా. ఉన్న ఆ ఇళ్ళు కాస్త అమ్మి పిల్లకు కట్నం ఇస్తాను. చూద్దాంలేరా, అలాంటి పరిస్థితి రాదులే. వేరే పెళ్లి సంబంధం ఒకటి మాట్లాడటానికి వెళ్తున్నాను. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తాను మరి. సర్లేరా, నువ్వెళ్ళు. నువ్వేం బాధపడకురా, ధైర్యంగా ఉండు. ఎలాగైనా మన సుభద్రకి మంచి సంబంధం చూస్తాను. చెల్లెమ్మని అమ్మాయిని అడిగానని చెప్పు అని వెళ్ళిపోతాడు. అజిత్ అమెరికా నుండి ఇంటికి వస్తాడు. అతన్ని చూసి అతని తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. నాన్నా అజిత్, వచ్చావా? ఎన్నాళ్లైందిరా నిన్ను చూసి. రాకపోతే నువ్వు ఊరుకునేలా ఉన్నావా అమ్మా? కోప్పడకురా, మీ అమ్మ బాధలో కూడా అర్థం ఉంది. సరేలే, పెళ్ళి అని ఇద్దరూ ఒకటే గోల పెడుతున్నారు. ఇప్పుడు మీకోసమే స్పెషల్గా లీవ్ పెట్టుకొని వచ్చాను. నాకు ఎక్కువ టైం లేదు. నెల రోజుల్లో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోవాలి. త్వరగా సంబంధం చూడండి. నువ్వలా అంటావనే కొన్ని సంబంధాలు రెడీగా చూసిపెట్టాంరా. నువ్వు ఓకే చెయ్యటమే ఆలస్యం. వెంటనే పెళ్లి చూపులు పెళ్ళి అని కొన్ని ఫోటోలు చూపిస్తారు. రేయ్, వీళ్ళందరూ నీలాగే పెద్ద పెద్ద చదువులు చదివినవాళ్లు, బాగా ఆస్తిపరులు. మనం అడిగినంత కట్నం కూడా ఇస్తారు. అజిత్ మనస్సులో, వీళ్లలో ఎవరిని పెళ్లి చేసుకున్నా అమెరికాలో నా బండారం బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పరా, ఎవరు నచ్చారు? ఎవ్వరూ నచ్చలేదమ్మా. నాకు కావలసింది పేదింటమ్మాయి.
పెద్దగా చదువు లేకపోయినా పర్వాలేదు. నేను ఆదర్శ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విని అతని తల్లిదండ్రులిద్దరూ షాక్ అవుతారు. అమెరికాలో ఉద్యోగం చేసే అబ్బాయిలందరూ ఇలాంటి సంబంధాలే ఏరికోరి కావాలనుకుంటుంటే నువ్వేంట్రా వద్దంటావు? నాన్నా, ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదులే. నేను చెప్పినటువంటి సంబంధం చూడండి అని అనుకుంటారు. కృష్ణయ్య బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తాడు. పెళ్ళెలా జరిగిందయ్యా? బ్రహ్మాండంగా జరిగింది. చాలా హంగు ఆర్భాటంగా చేశారు. డబ్బున్నాళ్ళు కదా, వాళ్ళకేం తక్కువలే. ఆ అమ్మాయి కూడా మనమ్మాయి తోటితేనయ్యా. చిన్నప్పుడు ఇద్దరూ కలిసే ఆడుకున్నారు. కానీ తన అదృష్టం మన అమ్మాయికి లేదు కదా. ఏంటయ్యా అలా ఉన్నావు? వచ్చినప్పట్నుండి చూస్తున్నాను, మొహంలో జీవం లేదు. అది కాదే, పెళ్లికి వచ్చిన బంధువులందరూ కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావని ఒకటే అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక చచ్చాను. ఏంటోనయ్యా, ఎంత కష్టపడుతున్నా ఒక్క రూపాయి కూడా అమ్మాయి పెళ్లి కోసం దాచలేకపోయాం. రేపు దానికి పెళ్ళి ఎలా చేయాలో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునే, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. బంధువులందరూ అమ్మాయి పెళ్లి గురించే అడుగుతారేమోనని. మనలాంటి చేతగాని తల్లిదండ్రుల కడుపున పుట్టటం దాని దురదృష్టం. ఏం చేస్తాం? కాదే, మనలాంటి చేతగాని అసమర్థులు అసలు పిల్లల్నే కనకూడదు. అప్పుడే ఇంటికి వచ్చిన సుభద్ర వాళ్ల మాటలు వింటుంది. నాన్నా, మీకెన్నిసార్లు చెప్పాను పెళ్ళికెళ్ళొద్దని? వచ్చాక ఇలా దిగులుగా డీలా పడిపోతారు. అది కాదమ్మా, వాళ్లే స్వయంగా ఇంటికొచ్చి కార్డిచ్చి వెళ్ళాక పెళ్లికి వెళ్ళపోతే బాగోదమ్మా. పైగా మనకి పొగరనుకుంటారు మన చుట్టాలు. మీరేం బాధపడకండి నాన్నా, మనకంతా మంచే జరుగుతుంది. త్వరలోనే నాకు మంచి సంబంధం కూడా వస్తుంది. చూస్తూ ఉండండి. నీ మాట చలువతో అదే నిజమైతే మాకంతకంటే ఆనందం లేదమ్మా. ఆ భగవంతుడికి 100 ఉపవాసాలు చేస్తాను అని అనుకుంటారు. పెళ్ళిళ్ళ బ్రోకర్ రాఘవ అజిత్ వాళ్ల ఇంటికి వస్తాడు. నమస్కారమండి, వీడే మా అబ్బాయి. నమస్కారం బాబూ. నేను మీ వాళ్ళకిచ్చిన ఫోటోలు చూశారా? వాళ్లలో ఎవరు నచ్చారో చెప్తే వెంటనే పెళ్లి చూపులకు వెళ్దాం. రాఘవ్ గారు, మా వాడికి డబ్బున్న సంబంధం వద్దట, పేదింటి అమ్మాయి కావాలట. అవునండి, నేను ఆదర్శ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. నాకు ఎక్కువ టైం లేదండి. నెల రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. నా అభిరుచికి తగ్గ సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి. వెంటనే రాఘవకి తన స్నేహితుడు కూతురు సుభద్ర గుర్తుకు వస్తుంది. అలాంటి సంబంధం ఒకటి ఉంది బాబూ. అయితే పదండి, వెంటనే చూసొద్దాం. ఇప్పటికిప్పుడా? ఆలస్యం అమృతం విషం అన్నారు కదా పెద్దలు. అందులోనూ ఇలాంటి మంచి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. సరే బాబూ, పదండి వెళ్దాం అని సుభద్ర ఇంటికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.